లైవ్ లో మనకు శ్రీకాంత్ గారు దిశ అనేటువంటి డైలీ న్యూస్ పేపర్ తను కరీంనగర్ నుంచి వెళ్ళి లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఆదిలాబాద్ నుండి శ్రీకాంత్ గారు, మీరు ఒక రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. మీరు మీ అనుభవాల్లో చెప్పండి. అసలు గ్రామ స్థాయిలో ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతాల్లో ఆర్టీఐ యాక్టివిస్ట్ గా ఎట్లా మీకు అక్కడ ఆర్టీఐ యాక్టివిస్ట్ మీరు ప్రశ్నించినా కానీ, లేదా మీరు తీసుకున్నటువంటి సమాచారాన్ని పత్రికల ద్వారా మీరు ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు ఎంకరేజ్మెంట్ ఉందా? నాకు తెలిసి గ్రామాల్లో అయితే పాలనా వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. మీకు ఎలాంటి సహకారం ఉంది అక్కడ? అధికారుల నుండి సార్, అంటే వాళ్ళ వాస్తవ పరిస్థితి ఏంటంటే సార్, అధికారులకి దీనిపైన ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. దాంతోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం అధికారులు కొందరు నిజాయితీగా పనిచేసే అధికారులు ఏంటంటే సార్, వాళ్ళు మమ్మల్ని మళ్ళీ సంప్రదించి అసలు ఎట్లా ఇవ్వాలి ఇది అనేది ఆ ప్రాసెస్ కనుక్కొని సమాచారం ఇస్తున్నారు కొంత మేరకు. ఈ ప్రజలకు కూడా ఏంటంటే సార్, ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో మనము రాసిస్తేనే వాళ్ళు అప్లికేషన్ పెట్టడం, లేక తర్వాత ఇప్పుడు ప్రతిదీ కూడా మనం ఇక్కడ నుంచే ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. రాకపోతే అప్పీల్ చేయడం, వాళ్ళకి రాయడం ప్రొసీజర్ తెలియదు, చదవడం రాయడం రాకపోవడం మూలంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి సార్. కాకపోతే కొన్ని ఇప్పుడు అంటే కొన్ని వాళ్ళ సమస్యలు మాత్రము చాలా మటుకు ఈ సమాచార చట్టంతోనే విజయాలు సాధించినవి కూడా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు గ్రామ స్థాయిలో నాకు తెలిసి రిపోర్టర్స్ జనరల్ గా అధికారులతోని యాక్సెస్ లో ఉంటారు. వాళ్ళు సత్సంబంధాలు ఉంటాయి వాళ్ళకి. అయితేనే అంటే వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ బట్టే న్యూస్ బయటకు వస్తుంది. మరి మీరు వ్యతిరేకించి ఆర్టీఐ పెడితే ఎలాంటి సహకారం ఉంది వాళ్ళతో? వ్యతిరేకించడం అనేది ఏం లేదు సార్. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఆర్టీఐ అప్లికేషన్ పెడితే ఏదో నెగిటివ్ గా యాటిట్యూడ్ తో పెడతారు అనేది కొందరు అది అపోహ ఉంది. అట్లా ఏం కాదు. ఇప్పుడు మనకి ఏంటంటే వాళ్ళు మనకు కావాల్సిన, ఇప్పుడు అక్కడ మనం అది క్రియేట్ చేయకుండా మనకి ఏ సమాచారం కావాలో అంత మట్టుకే దాన్ని మనం ఆర్టీఐని వాడుకొని తర్వాత మనము దానికి పరిష్కారం కోసం వేరే మార్గాల్లో మనము వెళ్తే దానికి అక్కడ సమస్య ఏం రాదు సార్. అయితే పెట్టేటప్పుడే నిన్నేదో చేస్తా అన్నట్టు అక్కడ మనం అది క్రియేట్ చేస్తే మాత్రం సమస్య లేదు. అంటే మీరు చెప్పేది అది ప్రజా ప్రయోజనమా లేకపోతే ఎదుటి వారిని సతాయించడానికి కోసం అనేది కూడా మీరు ఆలోచించి పెట్టాలంటారు? అట్లా కాదు సార్. అంటే అక్కడ మనం అది ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏది పర్పస్ ఏంటి, సమాచార చట్టం పర్పస్ ఏంటంటే సార్, ఆ సమాచారం మనము పొందడం అంత మట్టుకే దాన్ని మనం చూయించి అంతవరకు అయితే ఆ పొందడంలో ఎటువంటి ఇబ్బందులు లేవు సార్. అయితే మనం ముందే ఇప్పుడు కొందరు ఏంటంటే కొన్ని సందర్భాల్లో నేను ఇది ఇట్లా చేస్తా అన్నట్టు అక్కడ ఏదో వాళ్ళు అక్కడ క్రియేట్ చేయడం మూలంగా ఈ పొందడంలో కానీ ఇంకా మిగతా ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే ముఖ్యంగా మీరు గ్రామ స్థాయిలో చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీ రాజులో ఎలా సహకారం ఉంది అక్కడ? సహకారం అంటే ఇప్పుడు వాళ్ళకి ఒకటి ఏమైందంటే సార్, ఇప్పుడు ఫస్ట్ అప్పీల్ వరకు అయితే వీళ్ళు ఏం కాదు అన్నది తెలిసిపోయింది. వాళ్ళకి పనిష్మెంట్ కానీ శిక్షలు కానీ. కాబట్టి దాదాపుగా ఆ 30 రోజుల్లో మనం పొందలేకపోతున్నాం. ఫస్ట్ అప్పీల్ చేసి తర్వాత అంటే వాళ్ళకి ఏదైతే టైం పీరియడ్ ఉందో ఈ 2-3 నెలలు మనం అప్పీల్ అయ్యే వరకు కూడా వాళ్ళు దాన్ని వాడుకుంటారు. అంత లోపల మాత్రం సమాచారం